సన్నిధిని దర్శించిన విధంగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఇప్పటికప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాం. ఆ స్వామి యొక్క ఆశీస్సులు కుటుంబం కోసం, ప్రజల కోసం తీసుకుంటున్నాం. కానీ ఈరోజు ప్రత్యేకత ఉన్నది. దానికి కారణము అఖిలండ కోటేశ్వరుడైన వెంకటేశ్వర స్వామి పవిత్ర పాదములు కూడా అపవిత్రం చేసినారు ఈ కూటమి ప్రభుత్వం, కూటమి పాలకులు. మనందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు యొక్క పవిత్రత ప్రపంచంలోనే మరి కోట్లాది భక్తులున్న దేవుడు వెంకటేశ్వర స్వామి. వాటికన్ తర్వాత ఎక్కువ సంపాదన ఉన్న దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి యొక్క లడ్డు కోసం ప్రత్యేకించి భక్తిభావంతో పాటు ఆ లడ్డును కూడా తీసుకోవాలి, ప్రసాదంగా స్వీకరించాలి అని అన్య మతస్థులు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి తమ బాధలు చెప్పుకొని లడ్డును తీసుకొని పవిత్ర ప్రసాదంగా తీసుకుంటారు అందరూ కూడా. అటువంటి లడ్డు మీద అబండాలు వేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సాధారణంగా పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయి. పొరపాట్లు జరిగేటప్పుడు క్షమించమని అడగడం సహజం. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అలాగే మంత్రులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, ఎంపీలుగా ఉండి, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి ప్రజలకి. ఇక్కడ దేవుడికి క్షమాపణ చెప్పాలి, ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. వాళ్ళు చేసిన అబండాలను, వాళ్ళు చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు అడ్డుకున్నది. ప్రజలు చెప్పినా, భక్తులు చెప్పినా వినలేదు. కానీ సుప్రీంకోర్టు కలుగు చేసుకొని ఉన్నతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు అలా మాట్లాడకూడదు, ఏదైనా ఉంటే విచారణ తర్వాత తేలుస్తామని చెప్పాలి, మీరు విచారణ చేయిస్తామని చెప్పాలి. కానీ మీరే ఆరోపణలు చేస్తేలాగా, మీరే అపనిందలు వేస్తేలాగా అని సుప్రీంకోర్టు అడ్డుకున్నది. ఈరోజు మరి సిట్ రిపోర్ట్ కూడా వచ్చింది. సుప్రీంకోర్టు సిట్ని వేసింది. అయితే సిబిఐ సిట్, మన రాష్ట్ర సిట్, సిబిఐ సిట్. ఆ రిపోర్టు ప్రకారం వీళ్ళు ఆరోపణలు చేసిన లడ్డులో కలిసింది, అంటే నెయ్యిలో కలిసింది, పంది కొవ్వుతోనో లేదా జంతు కొవ్వుతోనో చేప కొవ్వుతోనో ఆ లడ్డు తయారు చేశారు, అంటే నెయ్యిలో కలిసేవి ఇవి అని ఆరోపణలు చేశారు. అవేవి లేవు అనేది సిబిఐ రిపోర్టు, సిబిఐ ఛార్జ్ షీట్ మరి కోర్టుకి ఇచ్చింది. ఇప్పటికైనా వాళ్ళు క్షమాపణ చెప్పాలి కదా. కాబట్టి ఇలా దేవుడి మీదనే నిందలు వేశారు, దేవుడు పవిత్రమైన ప్రసాదం మీద నిందలు వేశారు. కాబట్టి దానివల్ల మన రాష్ట్ర ప్రజలకు బాధలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, నష్టం రాకూడదు. పూజలు చేసాం, ప్రాయశ్చిత్తాప పూజలు చేసాం. వాళ్ళు చేసిన పాపానికి పరిహారం దేవుడికి ఇచ్చుకున్నాం, దేవుని కోరుకున్నాం. స్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళు చేసిన పాప పరిహారం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడండి, రక్షించండి అని కోరుకున్నాం. ఇప్పటికైనా సరే మేము చేసింది పొరపాటు, మేము చేసింది తప్పు, ఇది మేము తెలిసో తెలియక మాట్లాడాము, మమ్మల్ని క్షమించమని ఏడుకొండ వెంకటేశ్వర స్వామిని, ప్రజల్ని, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరెవరైతే అపనిందలు వేశారో ఆ స్వామి మీద, ఆ లడ్డు మీద, వాళ్ళందరూ కూడా క్షమాపణ కోరాలి. ఇప్పటికైనా క్షమాపణ కోరాలి. క్షమాపణ కోరకపోతే ఆ స్వామి చూస్తూ ఊరుకోరు. ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి చెప్పండి. భారతదేశం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఈ లడ్డును కూడా అయోధ్య రామాలయానికి పంపించారని చెప్పడం అంతకంటే గొప్ప అపచారం ఇంకేమీ లేదు.
కల్తీ లడ్డూను పంపించారు అయోధ్య రామాలయానికి. పంది కొవ్వో లేదా జంతు కొవ్వో లేదా చేప కొవ్వో ఇలా కలిపిన దాని గురించి. నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయం. ప్రతి ఒక్క హిందువుడు, ప్రతి ఒక్క భక్తుడు బాధపడుతున్నారు ఈరోజు. అందులో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెడ్డి వారు సనాతన ధర్మం గురించి చెప్తున్నారు. సనాతన ధర్మం అంటే శాశ్వతంగా ఉన్నది అని అర్థం. మరి అటువంటి శాశ్వతముగా మచ్చలా మిగిలిపోద్దే ఇది. సనాతన ధర్మంలో ఈ అపవిత్రమైన మరి మీరు చేసిన ఆరోపణలు, లడ్డు మీద అపవిత్రత చేశారు, ఈ ఆరోపణలు మిగిలిపోతాయి. ఇప్పటికైనా సరే మీరు దేవుడికి పాప పరిహార పూజలు చేయండి, దేవుడి దగ్గర పశ్చాత్తాపం చెప్పండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. చెప్పడం వల్ల మేలు జరుగుతుంది. అసలు ఇది దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఎన్డీడీబీ అలాగే ఎన్డీఆర్ఐ ల్యాబులు భారతదేశంలో ముఖ్యమైనవి. ఇది ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ల్యాబులు దాంట్లోనే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ నుండి మరొకసారి అలాగా అక్కడ ల్యాబుల నుండి తనిఖీ చేయించారు సిబిఐ సిట్. మరి ఎంతకంటే గొప్ప ఏమిటి? సిట్లో కూడా మరి మా వాళ్ళు తప్పు చేశారన్నారు మా అక్కడ ఉన్న చైర్మన్లు. మరి సుబ్బారెడ్డి గారి పేరు కానీ కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ కూడా అక్కడ లేదంటే తప్పు ఎవరు చేశారు అనేది మరి సాక్షి సీట్ చెప్తున్నది. అసలు ఈ బోలేబాబా నెయ్యి సప్లై చేసిన దానికి కూడా క్లియరెన్స్ ఇచ్చింది, దాన్ని తీసుకొచ్చింది కూడా టీడీపీ ప్రభుత్వమే. ఈ బోలేబాబా గురించి ఈరోజు ఎక్కువగా చెప్తున్నారు కదా. టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడే అప్పుడున్న కమిటీనే ఈ బోలేబాబాను కూడా తీసుకొచ్చింది వాళ్ళే, వారికి క్లియరెన్స్ ఇచ్చింది కూడా వాళ్ళే అప్పుడు. మరి ఇప్పుడు బోలేబాబా వల్ల ఎక్కువగా మనం కల్తీ జరిగింది అంటున్నారు. మేము కల్తీ గురించి జరిగితే దాన్ని మంచిని చెప్పడం లేదు. ఎక్కడైనా కల్తీ జరిగితే, నిజంగా ఏదైనా కల్తీ జరిగితే తప్పకుండా దేవుడు వాళ్ళు శిక్షిస్తారు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. అలాగే సిబిసిఐడి విచారణ చేసింది, సాక్షి సీట్ వేసింది కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఏదైనా కల్తీ ఉంటే. కానీ ఇక్కడ మేము బాధపడేది, మేము చెప్పేది ఏంటంటే పంది కొవ్వు కలిసింది, చేప నూనె కలిసింది, జంతు కొవ్వు కలిసిందని చెప్పడం బాధాకరమైన మాట. హిందువులైన ప్రతి ఒక్కరు కూడా మానసికంగా బాధపడుతున్నారు. మేము తిన్నాము అటువంటి లడ్డూనని కూడా చాలా మంది బ్రాహ్మణులు కూడా ప్రాయశ్చిత్తం చేసుకుని పాప పరిహారం చేసుకున్నారు. కళ్ళు తెరవమని చెప్తున్నాం. ఈ రాష్ట్రం మంచి కోసం అలాగే దేశం మంచి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మరి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరెవరైతే దీనికి నిందలేసారో, లడ్డు మీద కానీ, వెంకటేశ్వర స్వామి పవిత్రత మీద చేశారో వాళ్ళందరూ కూడా పాప పరిహార పూజలు చేయండి, ప్రాయశ్చిత్త పూజలు చేయండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ, ఇక నుంచైనా సరే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ఒక మాట అనే ముందు ఆలోచించాలి. మాలాంటి వాళ్ళు సామాన్యులు ఏ మాట అంటే పర్వాలేదు, కానీ సామాన్యుల మాట అంటేనే పొరపాటున మాట అంటే కేసులు పెడుతున్నారే. ఏదైనా సామాన్యుడు లేదు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ ఎవరైనా చేస్తే వెంటనే కేసులు పెడుతున్నారు. మరి దీని గురించి మరి ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, సుప్రీంకోర్టు చెప్తుంది ఏం చేస్తారనేది. మరి మనమైతే దీని గురించి నిర్ణయించలేము. మనం కోరేది ఒక్కటే, పాప పరిహార పూజలు చేయాలి, ప్రాయశ్చిత్త పూజలు చేయాలి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలనేది మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడైనా హిందువులు బాగా ఆలోచించాలి, అలాగే భక్తులు బాగా ఆలోచించాలి, ఎవరు తప్పు చేశారనేది. నిందల నుంచి మేము కాపాడడానికి కోసం కాదు, ప్రజలకి వాస్తవాలు చెప్పడానికే ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, సాలూరులో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీ ముందుకి నిజాలు తీసుకురావాలని వచ్చాము. కాబట్టి మీరందరూ ప్రజలందరూ ఆలోచించాలని కోరుకుంటూ, ఏడుకొండలవాడ గోవింద 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 గోవింద. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.